హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీపీఎస్సీ నుంచి ఏపీ ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. అందరూ అనుకుంటూ ఉన్నారనమాట, వస్తుందో రాదో, ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇంకా రాదులే అనుకోవడం జరిగింది. నిన్ననే సుధీర్ సార్ కూడా చెప్పడం జరిగింది, ఈ ఒక్క 1 వీక్ లోపల వస్తూ ఉంది అని నిన్న ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. బట్ సుధీర్ సార్ చెప్పిన 1 వీక్ కంటే ముందుగానే ఇక్కడ మనకి ఏపీఎస్సీ బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ ఇప్పుడైతే రావడం జరిగింది. ఇక మనం ఫుల్ డీటెయిల్స్ అని ఇక్కడ చూడబోతున్నాం. అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ క్రైటీరియా ఎప్పటికి ఉంది, సిలబస్ ఏముంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూడబోతున్నాం. మరి దీన్ని పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి ఏపీఎస్సీ సైట్కి వెళ్ళి చూడొచ్చు, లేకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కూడా చూడొచ్చు. మరి ఒకసారి చూద్దామన్నీ కూడా. ఓకే, సో రిలీజ్ చేసినప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట, ఏపీఎస్సీ నుంచి మనకు రావడం జరిగింది. సో అఫీషియల్గా ఏజ్ ఎంత ఉండాలంటే 80 నుంచి 30 వరకు ఉండాలి. ఎప్పటికంటే 1/7/2024 నాటికి, అంటే జూలై 1, 2024 నాటికి అభ్యర్థి యొక్క వయసు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రమే. మరి స్టార్ట్ ఎప్పుడవుతుందంటే మనకు 15/4/2024 స్టార్ట్ అవుతుంది మనకు. సో 15/4/2024 నాడు మనకు స్టార్ట్ కాబోతూ ఉంది. మరి ఎప్పటికంటే 15/4/2024 స్టార్ట్ అయ్యి 5th మే 2024కు మనకి ఎండ్ అవుతుంది. అంటే సమయం చాలా దండిగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు మార్చి అంతా ఉంది, ఏప్రిల్ అంతా కూడా ఉంది, అంటే 2 నెలల సమయం ఉంది మనకు. ఆ తర్వాత మినిమం 1 మంత్ ఎగ్జామ్కి ఉంటుంది. ఒకవేళ వరస్ట్ కేసు అని 1 మంత్ అనుకున్నా కూడా మొత్తం 3 నెలల పాటు, అంటే దాదాపుగా మనకు 100 రోజుల సమయం రావడం జరిగింది. ఈ యొక్క 100 సమయాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. మిగతా ఎగ్జామ్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు సఫిషియెంట్ టైం ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే మన అందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, దీన్ని ఎప్పుడెప్పుడు వస్తుంది అనేసి. దీంతో పాటు మన అందరూ ఎదురు చూసేది ఏమంటే ఇంకోటి ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓ అవి కూడా త్వరలో రాబోతున్నాయి. మరి వాట్స్ ఇంపార్టెంట్ డేట్స్, ద డేట్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సపరేట్లీ. ఈ యొక్క డేట్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితేనేమి, మెయిన్ ఎగ్జామినేషన్ అయితేనేమి తర్వాత సపరేట్గా వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుందంట. సో ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మరి జోన్ ఒకసారి ఈ యొక్క పోస్ట్ అన్నీ కూడా జోనల్ వైజ్ పోస్టులు మనకు తెలుసు. మనం మొత్తం 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. జోన్ 1లో మనకు 8 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 11 ఉన్నాయి, జోన్ 3లో 10 ఉన్నాయి, జోన్ 4లో 8 ఉన్నాయి, మొత్తం 37. దీనివల్ల క్యాస్ట్ వైజ్ డివిజన్ చేసుకునే వాళ్ళు తగ్గుతాయి. ఇంకా కొంత అంటారు అనమాట, జోన్ వైజ్ వస్తే ఏమొస్తాలే, మళ్ళీ క్యాస్ట్ వైజ్ తీసుకుని ఒకటి వస్తుంది, ఇవన్నీ వద్దు. మనకు ఉన్నాయా లేవో పోస్టులు. ఈ పోస్ట్ నాదే అని కసిగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు నాదే అని కసిగా చూస్తే ఖచ్చితంగా వస్తుందండి. నాకు ఏముందిలే అంతే. ఇవి 37 ఎఫ్ఆర్ఓ పోస్ట్ అనేది ఇవి హై, ఇవి ఎక్కువ పోస్టులు. ఈ క్యాడర్లో ఇది హై పోస్ట్ అనమాట. కాబట్టి మీరు అది నిరుత్సాహపడద్దండి, మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, సో మరి ఎలిజిబిలిటీ ఏముండాలంటే డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ. సో దాంట్లో ఎనీ డిగ్రీలో కూడా మనం చూద్దాం, కొన్ని సపరేట్ స్పెసిఫైడ్ చేయడం జరిగింది, అవి కూడా చెప్తాను ఇక్కడ మీకు ఏముంది. సో ద డేట్ ఫర్ దిస్ నోటిఫికేషన్కు ఇది పాస్ అయి ఉండాలన్నమాట. చూద్దాం ఒకసారి చూస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్. చూద్దాం. సో డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, బాగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. అగ్రికల్చర్, డిగ్రీ ఇన్ బాటనీ, డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, తర్వాత ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రకారం. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీ సైన్స్, గమనించండి. ఫారెస్ట్రీ వాళ్ళు, జియాలజీ ఉన్నా, హార్టికల్చర్ ఉన్నా, మ్యాథమెటిక్స్ ఉన్నా, ఫిజిక్స్ ఉన్నా, స్టాటిస్టిక్స్ ఉన్నా, వెటనరీ సైన్సెస్ ఉన్నా, జువాలజీ ఉన్నా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్కి పోటీ పడవచ్చు. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలంటే కంపల్సరీగా మేల్ అయితే మాత్రం 163 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్ అయితే ఎంత ఉండాలి? 163 సెంటీమీటర్స్ ఉండాలి. మరి చెస్ట్ చూస్తే 17 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే మాత్రం 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ రావాలి. ఓకే, సో 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ 79, ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ రావాలి. మరియు 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో వాకింగ్ చేయగలగాలి. చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు ప్రాక్టీస్ చేసుకుంటే. అయితే అదే ఉమెన్ అయితే సీజ్ నాట్ లెస్ దాన్ 150 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్ తక్కువ కాకుండా ఉండాలి.
సో మన యొక్క పోలీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మాత్రం హైట్ రెండు తక్కువే, మేల్కైనా ఫీమేల్కైనా తక్కువే ఉంది. 150 సెంటీమీటర్స్ ఉండాలి అమ్మాయిలకు మ్యాక్సిమం హైట్లో ఉంటారు అందరూ కూడా. సో వీళ్ళు 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో వాక్ చేయగలగాలి. అది మేలైతే 25 కిలోమీటర్స్ దూరాన్ని 4 గంటల్లో వాక్ చేయగలగాలి. హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్, అది మేల్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ తర్వాత చూస్తే రిజర్వేషన్స్ యాజ్ ఫర్ ద రూల్స్, రిజర్వేషన్ కూడా వర్తిస్తాయన్నమాట. మరియు ఇదంతా కూడా మీకు తర్వాత సింప్లిఫైడ్ చేసి సపరేట్గా నేను మీకు వాట్సాప్ గ్రూప్ పంపిస్తాను. మనందరూ కూడా ఉత్తమ్స్ 5 కిలోమీటర్ జాయిన్ కండి. మరి జోన్ 1 తెలుసు మనకు, జోన్ 1లో ఏమొస్తాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తాయి. మరి జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా వస్తుంది. జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వస్తాయి. మరి జోన్ 4 రాయలసీమ, చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు వస్తుంది. అంటే ఓల్డ్ జిల్లాల ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది. మరి ఏజ్ ఎంత ఉండాలి? 18 నుంచి 30 ఇయర్స్ ఉండాలి యాజ్ ఆన్ 1 జూలై 2024 నాటికి. మరి అయితే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా వీళ్ళందరికీ కూడా ఏజ్ 5 ఇయర్స్ సడలింపు ఉంటుంది. అంటే 18 నుంచి 30 జనరల్ వాళ్ళకైతే మిగతా అందరికీ కూడా 18 నుంచి 35 వరకు రాసుకోవచ్చు. ఈ యొక్క ఏజ్ ఇంకా పొడిగించబడదు. మరి ఎక్సర్విస్మెన్ ఉంటుంది. తర్వాత హౌ టు అప్లై అంటే టోటల్గా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందే. సో మరి ఫీజు ఎంత కట్టాలంటే ఫీజు కూడా ఇక్కడైతే తక్కువ పెట్టడం జరిగింది. మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఇక్కడ మన ఫీజు తక్కువ అని చెప్పొచ్చు. 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు గాను, 120 ఎగ్జామినేషన్ ఫీజు కానీ మొత్తం అయితే మాత్రం మనకు 370 రూపీస్. ఎంత? 370 రూపీస్ కట్టాలి. ఎవరంటే ఓసీ వాళ్ళు, ఓకే, జనరల్ వాళ్ళు. సో జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం 370 రూపీస్ కట్టాలి. 370 అప్లికేషన్ ఫీజు విత్ ఎగ్జామినేషన్ ఫీజు. మిగతా అందరూ కూడా అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరూ కూడా కేవలం 120 రూపీస్ అంటే కేవలం ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం కడితే సరిపోతుంది. వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఇది ఎగ్జామ్ ఫీజు సంబంధించి. మరి కరెక్షన్ ఒకవేళ మీరేం తప్పులు చేసి ఉంటే తర్వాత కరెక్షన్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్షన్ ఛార్జెస్ ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్ 100 రూపీస్ పర్ కరెక్షన్. ప్రతి కరెక్షన్కు మనం అడిషనల్ 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అందువల్ల కరెక్షన్ లేకోకుండానే ముందుగానే జాగ్రత్తగా చేసుకోండి, టైం దండిగా ఉంది కాబట్టి. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఏం జరిగింది, మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాలో కూడా అంటే ఓల్డ్ జిల్లాల ప్రకారం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, 13 జిల్లాల్లో కూడా మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం ఒకసారి. అది ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఓసీ అభ్యర్థి 40% మార్క్స్ తెచ్చుకోగలగాలి. ఓకేనా. మరి ఓసీ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్సర్విస్మెన్, ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా 40%. బీసీ వాళ్ళకైతే 30% రావాలి. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% మార్కులు కంపల్సరీగా రావాలి. అది క్వాలిఫై మార్క్. క్వాలిఫై మార్క్ మాత్రం వచ్చేంత మాత్రాన మనకు జాబ్ వచ్చినట్లు కాదు, అది మెయింటైన్ చేస్తూ మళ్ళీ మనం టాప్లో ఉండాలి. మరి జోన్ వైజ్ చూస్తే ఇక్కడ మనకు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ అంటే కమిటీలో జోన్ 1లో, జోన్ 2లో, జోన్ 3లో, జోన్ 4లో టోటల్గా ఓసీకి ఉంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఏకి ఉంది, ఎస్సీ ఎంత ఉంది, ఎస్టీ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత ఉంది అనేది మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ ద టోటల్ 8 వేకెన్సీస్ 7 వేకెన్సీస్ ఓసీ 2 ఎన్ని చూడండి, ఇవన్నీ కూడా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. సో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ విత్ ఇన్ ద అబ్జర్వేషన్. ఓకే, సో స్పోర్ట్స్ పర్సన్ కూడా ఉన్నాయి. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు ఉంటుంది. టైం కూడా 75 నిమిషాల టైం ఉంటుంది. అదే మాదిరిగా జనరల్ ఫారెస్ట్రీ 1 అండ్ ఫారెస్ట్రీ 2 తీసుకుంటే ఇక్కడ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులు ఉంటుంది, 75 మ్యాక్సిమం మార్క్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే ఆశమసి తీసుకోవద్దండి. ఇక జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ సగం ఉంటాయి, దాంతో మళ్ళీ మ్యాథమెటిక్స్ కూడా సగం ఉంటుంది. ఓకే, కాబట్టి మ్యాథ్స్కి మనకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్కు ఇక్కడ చూడండి, ఎందుకంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి ఏముంది, ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ ఉంటే దాంతో మళ్ళీ మన ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాగా నెగ్లెక్ట్ చేయకుండా మనకి జాగ్రత్తగా ప్లాన్ వేసుకోవాలి. సో మొత్తం 150 మార్కులకు ఉంటుంది. దీంట్లో టాప్ రేషియో అంటే రేషియో మనకు చెప్పలేదు, రేషియోని బట్టి మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. అయితే ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూస్తే జనరల్ సైన్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, హిస్టరీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ పాలిటీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఓకేనా. మరి మ్యాథమెటిక్స్ చూసుకుంటే అరిథమెటిక్లో ఉంది. అరిథమెటిక్లో చూస్తే నెంబర్ సిస్టమ్ ఉంది, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి, బేసిక్స్ ఉన్నాయి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సెంటేజ్,
సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్, నెంబర్ థియరీ, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతో మళ్ళీ మనకి ఏముంది, ఇంకా ఆల్జిబ్రా ఉంది, ట్రిగనామెట్రీ ఉంది, జామెట్రీ ఉంది, అంటే ఇదంతా ప్యూర్ మ్యాథ్స్ కింద వస్తుంది. తర్వాత మెన్సురేషన్ ఉంది, స్టాటిస్టిక్స్ కూడా ఉంది. ఓకే, మనం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఎక్సలెంట్ పోస్ట్ అనమాట ఇది. మరి జనరల్ స్టడీస్, జనరల్ ఫారెస్ట్రీ 1లో కూడా ఉంది మనకు. సో జనరల్ ఫారెస్ట్రీ 1 ఉంది, జనరల్ ఫారెస్ట్రీ 2 కూడా ఉంది. ఎక్కువ సిలబస్ ఉంది ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫారెస్ట్రీ 1 అండ్ ఫారెస్ట్రీ 2 ఉంది. మరి చాలామందికి సార్ ఇక్కడ బుక్స్ దొరకవు కదా అంటున్నారు. ఎస్, వాస్తవమే. ప్రస్తుతం అయితే మార్కెట్లో ఎటువంటి బుక్స్ రాలేదు. బుక్స్ వచ్చిన వెంటనే నేను మనకు వీడియో చేయడం జరుగుతుంది. మరి మన దగ్గర కోచింగ్ రావాలనుకుంటే కూడా ఒక మినిమం నెంబర్ అయితే మనకాడ ఉంటే మాత్రం ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మినిమం నెంబర్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఫారెస్ట్రీ 1 అండ్ ఫారెస్ట్రీ 2 కూడా కోచింగ్ స్టార్ట్ చేస్తాం, ఆఫ్లైన్ కోచింగ్ ట్రై చేస్తాం. సో మీకు కావాల్సిన వాళ్ళు ఏం చేస్తుంటే మీరు మన యొక్క పర్సనల్ నెంబర్ 7780616884కి నాకు మెసేజ్ చేయండి, ఐ వాంట్ FRO కోచింగ్, లేదా నా నెంబర్ నాకు కాల్ అనేది చేయండి. దాన్ని బట్టి నేను ఒక కన్క్లూజన్ వస్తాను అనమాట. ఒక మంచి నెంబర్ ఉంటే మాత్రం, మంచి నెంబర్ ఉంటే మాత్రం మనందరూ కలిసి దీన్ని ఒక హబ్లాగా మార్చుకొని టర్నింగ్ పాయింట్ కడపను మనం ప్రిపరేషన్ కొనసాగిస్తాం. ఒకవేళ ఫారెస్ట్ 1 ఫారెస్ట్ 2కి మనం అనుకునే మెంబర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. ఒకవేళ రాకపోతే మీకు జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ అన్నీ కూడా మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, ఎగ్జామ్స్ కూడా మీకు ఉంటాయి, భయపడే అవసరం లేదు. మరి మెయిన్ ఎగ్జామినేషన్ చూడగా ముందు మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది. ఏదంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. జనరల్ తెలుగు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులు ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్కులు, 100 నిమిషాల టైం ఉంటుంది. మరి ఆ తర్వాత మళ్ళీ మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మన ప్రిలిమ్స్ ఏమైతే ఉందో మళ్ళీ అదే ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 నిమిషాల టైం ఉంటుంది. మరి ఇది వచ్చేసి ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, ఇది ఒక ర్యాంక్లోకి తీసుకోరు. పేపర్ 2 మనకు మ్యాథమెటిక్స్ ఉంది. సో మ్యాథమెటిక్స్ ఉంది, అంతా టోటల్ మ్యాథమెటిక్స్ మాత్రం ఉంటుంది ఇక్కడ, అంటే అరిథమెటిక్ ఉంటుంది, దాంతోపాటుగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఇది 150 మార్కులు, 150 ఉంటుంది, 150 టైం ఉంటుంది. ఆ తర్వాత ఫారెస్ట్రీ 1 అండ్ ఫారెస్ట్ 2 ఈచ్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనమాట. మొత్తం మీద మనకు 600 క్వశ్చన్స్ ఉంటే 600 మార్కులు తెలుగు ఇంగ్లీష్ కాకుండా. తెలుగు ఇంగ్లీష్ కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, గ్రామర్ కానీ వొకాబులరీ కానీ మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, సో ఎంత మార్క్ ఉందంటే 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. ఏపీపీఎస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. బ్యాంక్స్, ఎస్ఎస్ అయితే మనకు 1/4 ఉంటుంది. తెలుగు చూడండి, ఇంగ్లీష్ ఏముందో, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంది, ప్రేజల్స్ అండ్ ఈడియమ్స్ ఉన్నాయి, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్ ఉంది, లాజికల్ రీఅరేంజ్మెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇది మెయిన్స్ మాత్రం ఉంది, మనకు ప్రిలిమ్స్ లేదు. సో మెయిన్స్ అప్పుడు కూడా మీరు మీద మంచి నమ్మకం ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ కొనసాగించుకోండి. ఇక్కడ కూడా మన దగ్గర ఎక్స్ట్రాడినరీగా ఇంగ్లీషు అండ్ తెలుగు రెండు కూడా మన యాప్లో మీకు అందించబోతున్నాం. సినానిమ్స్, వొకాబులరీ ఉంది, గ్రామర్ ఉంది, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ తెలుగు మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా టోటల్గా గతంలో గ్రూప్ 4 ఎగ్జామ్ చూసే ఉంటారు. గ్రూప్ 4లో ఏమైతే ఉందో అదే సిలబస్ మనకు FRO కూడా ఉంది. మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూస్తే సేమ్ ప్రిలిమ్స్ ఏమైతే ఉందో అదే సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ కూడా అంతే, ప్రిలిమ్స్ ఏమైతే ఉందో అదే ప్రిలిమ్స్ మెయిన్స్లో ఇక్కడ కూడా ఉంది. ఫారెస్ట్ 1 కూడా ప్రిలిమ్స్ మెయిన్స్లో ఒకే మాదిరి ఉంది. ఫారెస్ట్ 2 కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఏమైతే ఉందో, ప్రిలిమ్స్ ఏమైతే ఉందో అదే సిలబస్ అంతా కూడా మెయిన్స్లో ఉంది. మనం ఒకటి అవసరం లేదు, సో సపరేట్ అవసరం కూడా లేదు. ఆ తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత మళ్ళీ మనకు CPT ఉంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇది 60 నిమిషాల టైంలో ఉంటుంది, 100 మార్కులకు టైం ఉంటుంది, 100 మార్కులకు ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. SC ST వాళ్ళకి 30 మార్కులు రావాలి, BCకి అయితే 35 రావాలి, OC వాళ్ళకి అయితే 40 మార్కులు రావాలి. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. సో దీని సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. సో అంత టోటల్ మనకి ఇవ్వడం జరిగింది. ఏమేమి సిలబస్ ఉంటుందో కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే చూడండి, అక్కడ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టైప్. ఓకేనా, సో ప్రాక్టికల్ టైప్లో మనకి చేయాల్సి ఉంటుంది. సో దీని సిలబస్ కూడా ఏముందో కూడా మనకు సిలబస్ చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టర్నింగ్ పాయింట్ కొంచెం కడప సంప్రదించవచ్చు. మన యొక్క నెంబర్ 8688080802. మీకు ఒకవేళ కోచింగ్ కాల్ చేయండి మాత్రం ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి. లేకుంటే నా యొక్క పర్సనల్ నెంబర్ 7780616884కు ఐ వాంట్ FRO కోచింగ్ ఫారెస్ట్ 1 పెట్టండి.
దాన్ని బేస్ చేసుకొని మనకు నెంబర్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మంచి ఫ్యాక్టరీ అరేంజ్ చేస్తాను. మనకు టర్నింగ్ పాయింట్ కడపను ఒక హబ్లాగా తయారు చేసుకుని FRO కానీ FSO కానీ ఫస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ ఎక్సలెంట్గా మనకు ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తాం. ఇక్కడ మన క్లాసెస్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, మరియు హాస్టల్ వసతి కూడా మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. సో టైం కూడా దండిగా ఉంది, ఇక్కడ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మరి మన ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఫస్ట్ 1 ఫస్ట్ 2 లేదు. మీకు కంప్లీట్ మ్యాథమెటిక్స్, కంప్లీట్ అరిథమెటిక్ కానీ, కంప్లీట్ రీజనింగ్ కానీ, కంప్లీట్ జనరల్ స్టడీస్ కానీ మీకు అందుబాటు ఉంచుతున్నాము. ఓకేనా? సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీకు ఖచ్చితంగా జారి పెట్టుకోవద్దండి. సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి మీరు FROతో పాటుగా FSO కూడా ట్రై చేయండి. ఎవరైతే ముఖ్యంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మాత్రం ఇది అత్యద్భుతమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి జాబ్ అనమాట ఇది. సో మనకు 2 ఇయర్స్ ముందు కూడా వచ్చింది. సో మోడల్ పేరు ఎట్లా ఉందో ఏమో కూడా మీకు త్వరలో నేను మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా మనకి యొక్క నోటిఫికేషన్ మాత్రం చాలా అద్భుతమైన నోటిఫికేషన్ అనమాట. దీని యొక్క అవకాశం మీరు దారి పెట్టుకోవద్దండి. ఇంకా మనకందరూ డౌట్ ఏమంటే సార్ FRO వచ్చింది కదా, మరి FSO ఎప్పుడు, ABO ఎప్పుడు అనుకుంటూ ఉంటారనమాట. బట్ మనకు తెలిసిందేమంటే మరి సుధీర్ సార్ కూడా చెప్పింది మనకేమంటే 1 వీక్లో ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 1 వీక్ అంటే ముందుగానే సార్ నిన్నే చెప్పడం జరిగింది, మనకు పోస్ట్ చేయడం జరిగింది. కానీ 1 వీక్ కాదు కదా, ఒక్క రోజులో మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు శివరాత్రి, సెకండ్ సాటర్డే, సండే ఉద్దేశం ముందుగానే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయి, అందుకు సిద్ధంగా ఉండండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ కడపను సంప్రదించండి, లేదా మీకు ఏ డౌట్స్ ఉంటే మనకి నెంబర్ను ఫోన్ చేసి మీరు సంప్రదించుకోవచ్చు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.